హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు దహన సంస్కారాలు అయితే జరిగాయి. శరీరమంతా దహనమైనప్పటికీ గుండె మాత్రం ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ గుండె ఎక్కడ ఉంది, ఎలా ఉందో తెలుసుకునే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక చరిత్ర విషయానికి వస్తే, శ్రీకృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకొని ఒక అడవిలో చెట్టు మీద విశ్రాంతి తీసుకోవటం అయితే జరుగుతుంది. అదే సమయంలో అతని పాదం బయటకైతే కనిపిస్తుంది. అప్పుడు అటుగా వచ్చిన జన అనే ఒక వేటగాడు లేడి కనులని పొరపడి బాణమైతే గురిపెట్టడం జరుగుతుంది. అంతటితో శ్రీకృష్ణుడు తన భౌతిక దేహం వదిలి ఆ అవతారం చాలించటం అయితే జరుగుతుంది. అయితే పాండవులు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుని మృతదేహానికి అంత్యక్రియలు అయితే చేయటం జరుగుతుంది. అయితే దేహం మొత్తం దహనమైపోయినప్పటికీ శ్రీకృష్ణుని గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుని గుండెని ఒక వేప చెక్క కట్టి సముద్రంలోనైతే వదిలేయటం జరుగుతుంది. అటుగా వచ్చిన ఒక వేటగాడు ఆ గుండెను తీసుకోవటం అయితే జరుగుతుంది. అప్పటికే శ్రీకృష్ణుని గుండె నీలిరంగులోకి అయితే మారటం జరుగుతుంది. ఆ గుండెకు ఆ వేటగాడు నిత్యం పూజలైతే చేసేవాడు. తర్వాత వేటగాళ్ళ వారసుల నుంచి రాజు అయితే ఆ నీలిరంగులో మారిన గుండెను తీసుకొని ఒరిస్సాలోని పూరిలో ఉన్న జగన్నాథుని విగ్రహంలో అయితే పెట్టించటం జరిగింది. అలాగే ప్రతి 8 లేదా 9 లేదా 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి పూరి జగన్నాథుని విగ్రహాన్ని అయితే మారుస్తూ ఉంటారు. అలాగే ఈ గుండెను పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రక్రియ మొత్తం అర్ధరాత్రి అయితే చేయటం జరుగుతుంది. అలాగే గుండెను కొత్త విగ్రహంలోకి మార్చే సమయంలో పూరి నగరం అంతా చీకటిమయంగా మారుతుంది. పూరి అంతటా విద్యుత్ సరఫరా అయితే నిలిపివేస్తారు. సిఆర్పిఎఫ్ బలగాలు అన్ని వైపులా ఆలయ ప్రాంగణానికి ఎవ్వరు పోకుండా రక్షణగా ఉంటాయి. దట్టమైన చీకట్లో పూజారి కళ్ళకు గంటలు కట్టుకొని చేతిలో గొడుగుతో వెళ్ళి పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మపార్థమైన శ్రీకృష్ణుని గుండెని తీసి కొత్త విగ్రహంలో అయితే ఉంచడం జరుగుతుంది. అయితే ఆ గుండెను కొత్త విగ్రహంలోకి మార్చే సమయంలో ఆ గుండెను చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేల్లా దూకుతున్నట్లు అనిపిస్తుందని, చేతిలో కదులుతూ ఉండే అనుభవం కలుగుతుందని పూజారులు అయితే చెప్తూ ఉంటారు. అయితే గుండె ఉండే విగ్రహం వేప చెక్కతో చేయబడి ఉంటే గుండెని దెబ్బతీస్తుందనే ఉద్దేశంతో ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అయితే విగ్రహాలని మారుస్తూ ఉంటారు. ఈ పూరిలోని జగన్నాథుని టెంపుల్ వైష్ణవ సాంప్రదాయాలకు చెందిన 108 టెంపుల్లో ఒకటి. అంతేకాకుండా చార్ధామ్ 4 తీర్థాల్లో పూరి టెంపుల్ కూడా ఒకటి. పూరి అయితే ఒరిస్సా రాష్ట్రంలోని రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రం అని, శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఈ టెంపుల్ని అయితే 1078లో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనమోడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో అయితే పూర్తిగా నిర్మించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.